అందరికీ నమస్తే. అందరూ మంచిగున్నారని అనుకుంటున్నా. నేను స్టార్ట్ చేసిన సిస్కో సీసీఎన్ఎస్ సర్టిఫికేషన్ సిరీస్‌లో ఇది 13థ్ వీడియో అండ్ ఈ వీడియోలో సీఐడీఆర్ అంటే క్లాస్‌లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ గురించి మనం నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో క్లాస్‌ఫుల్ ఐపీ వర్షన్ 4 అడ్రెసింగ్ ఏందో మనం నేర్చుకున్నాం. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి సో థాట్ ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నా అని చెప్పి మీకు అర్థమవుతది. నేను చేసిన కాంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో థాట్ నెక్స్ట్ టైమ్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తది. ఇంటర్నెట్ బూమ్ అయితున్న టైంలో డివైజెస్‌కి ఐపీ అడ్రెస్‌లు అసైన్ చేయడానికి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది క్లాస్‌ఫుల్ IPv4 అడ్రెస్ రేంజ్. దీంట్లో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఒక కంపెనీలో ఉన్న డివైజెస్‌కి ఐపీ అడ్రెస్‌లు కావాలి అంటే ఈ క్లాస్‌లో నుంచి ఆ ఐపీ రేంజ్ అనేది అసైన్ చేస్తుండే. సో ఒక ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి 5000 డివైజెస్ ఉన్నాయి అండ్ ఆ కంపెనీకి ఒక క్లాస్ బి నెట్వర్క్ అసైన్ చేశారు. ఈ క్లాస్ బి నెట్వర్క్‌లో టోటల్ 65,534 ఎండ్ హోస్ట్స్ మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఆ కంపెనీకి ఓన్లీ 5000 డివైజెస్ ఉన్నాయి అండ్ 5000 ఐపీ అడ్రెస్‌లే యూజ్ అవుతాయి. మిగతా 60,534 ఐపీ అడ్రెస్‌లు వేస్ట్ అవుతాయి. సో ఈ ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేయడానికి క్లాస్‌లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈ సిఐడిఆర్ ఏం చేస్తుంది అంటే క్లాస్‌ఫుల్ IPv4 అడ్రెస్ స్పేస్ ఉంది కదా, లైక్ దాంట్లో ఫిక్స్డ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. క్లాస్ ఏ అంటే /8, క్లాస్ బిలో /16 ఉండాలి అండ్ సిలో 24 ఉండాలి. సో ఇట్లా ఫిక్స్డ్ రిక్వైర్మెంట్స్ తీసి దీన్ని మనము /11, 10, 9 ఆర్ 12, 13, 14 ఇట్లా మనము సబ్మిట్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ 175.10.10.0/20. దీనివల్ల ఏమవుతుంది అంటే IPv4 అడ్రెస్లు వేస్ట్ కావు అండ్ కంపెనీస్ వాళ్ళ డివైజెస్‌కి ఎఫిషియెంట్‌గా ఐపీ అడ్రెస్‌లు అసైన్ చేసుకోవచ్చు. ఈ సిఐడిఆర్‌తో ఒక బెనిఫిట్ ఏందంటే రౌట్ సమ్మరైజేషన్. ఇదేందంటే రౌటర్స్‌కి మల్టిపుల్ నెట్వర్క్స్ తెలుసు. సో ఆ రౌటర్స్‌లో రౌట్ టేబుల్ ఉంటది. ఆ టేబుల్‌లో ఆ రౌటర్‌కి ఏమేం నెట్వర్క్స్ తెలుసు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటది. సో మనం తీసుకున్న ఈ స్లైడ్‌లో ISP Aకి 175.10.0.0/24, 175.10.1, 10.2 ఇట్లా డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ తెలుసు అని చెప్పకుండా అది సింప్లీ ఏం చేస్తది 175.10.0.0/16 ఈ నెట్వర్క్ తెలుసు అండ్ ఈ నెట్వర్క్ నుంచి మల్టిపుల్ డిఫరెంట్ సబ్ నెట్వర్క్స్ ఏమైతున్నాయో అవి వేరే లింక్స్ ఉన్నాయి. ఇట్లా సమ్మరైజ్ చేస్తదనమాట. దీనివల్ల ఏమవుతది అంటే CPU యూటిలైజేషన్ తక్కువైతది అండ్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతది.